السلام عليكم ورحمة الله وبركاته. إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا. من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له، وأشهد أن لا إله إلا الله وحده لا شريك له، وأشهد أن محمدا عبده ورسوله وخليله صلى الله عليه وسلم وعلى صحبه ومن تبعهم بإحسان إلى يوم الدين وسلم تسليما كثيرا وكثيرا. أما بعد، فأعوذ بالله السميع العليم من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. كلوا واشربوا ولا تسرفوا، فقال النبي صلى الله عليه وسلم: نعمتان مغضوب فيهما كثير من الناس، الصحة والفراغ. పొగడ్తలన్నీ, ప్రశంసలన్నీ, కీర్తనలన్నీ, స్తోత్రాలన్నీ సకల లోకాల సృష్టికర్త పరిపోషకుడు అయిన అల్లాహ్ అజ్జా వ జల్లాకు మాత్రమే శోభిస్తాయి. ఆయనే ఈ పూర్తి విశ్వాన్ని కేవలం 6 రోజుల్లో సృష్టించాడు. ఆ తర్వాత మానవులందరి సన్మార్గం కొరకు మరియు వారి ఆరోగ్యకర జీవన శైలి కొరకు ఎంతో మంది ప్రవక్తలను ఈ భూమిపైకి ప్రవహించడం జరిగింది. వారందరిపైన ప్రత్యేకంగా చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు కారుణ్యాలు వర్షించుగాక. అల్లాహుమ్మా సల్లి అలా వబారిక్ వసల్లిం. ప్రియ ధార్మిక సోదర సోదరిమణులారా, మిత్రులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క అనుగ్రహంతో ఈరోజు మనము ఆరోగ్యపు మర్యాదలు అనే అంశం గురించి తెలుసుకోవడానికి సమావేశమయ్యాము. ఇది చాలా చాలా ముఖ్యమైన అంశము. ఎందుకంటే ఇస్లాం అనేది సంపూర్ణ ధర్మము. ఇస్లాం ధర్మము మానవ జీవితంలోని ప్రతి ఒక్క అంశం గురించి తెలియజేసింది. అందులో విశ్వాసం తర్వాత, సన్మార్గం తర్వాత, రుజుమార్గం తర్వాత అతి మహోన్నతమైన అనుగ్రహం ఏదైతే ఉంది అంటే అది ఆరోగ్యమే. సోదర సోదరిమణులారా, ఈరోజు మనం ఇన్షాల్లా ముందుగా ఆరోగ్యం, సెహత్ యొక్క ప్రాముఖ్యత, దాని ఆవశ్యకత ఏంటో తెలుసుకొని ఇక ఇస్లాం దాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి యొక్క మర్యాదలను, పద్ధతులను పాటించాల్సిందిగా సూచించిందో ఇన్షాల్లా మనం తెలుసుకుందాము. సోదర సోదరిమణులారా, ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. వాస్తవంగా ఆరోగ్యమే మహాభాగ్యం. అరబీలో ఒక సామెత, ఒక మాట వస్తుంది: అస్సహతు తాజున్ అలా రుఊసిల్ అసిహాయి లా యరాహా ఇల్లల్ మర్దా. సెహత్ అనేది, ఆరోగ్యం అనేది అది ఎలాంటి ఒక కిరీటం అంటే అది కేవలము ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో, వ్యాధిగ్రస్తులై ఉన్నారో అలాంటి వారికి మాత్రమే కనబడే ఒక పెద్ద కిరీటం. అంటే ఆరోగ్యంగా ఉన్న వారి యొక్క తలలపైన ఈ యొక్క ఆరోగ్యపు కిరీటం ఏదైతే ఉందో అది కేవలం అనారోగ్యానికి, వ్యాధిగ్రస్తులైన వారికి మాత్రమే కనబడుతుంది అని. సోదరులారా, ఆరోగ్యంగా ఎవరైతే ఉన్నారో లేదా అల్హమ్దులిల్లా అనారోగ్యానికి, వ్యాధికి గురి కాక ఉన్నారో అలాంటి వారికి చాలా మందికి ఆరోగ్యం విలువ తెలియదు. ఎప్పుడైతే అతడు అనారోగ్యానికి గురవుతాడో, వ్యాధిగ్రస్తుడవుతాడో అప్పుడు ఆరోగ్యం అనేది ఎంత మహాభాగ్యమో అప్పుడు అతనికి అర్థమవుతుంది. ఇది ఒక అరబీ యొక్క మాట యొక్క అర్థం. అందుకోసమే ఉర్దూలో కూడా గాలిబ్, ఒక కవి ఏదైతే గడిచిపోయాడో తను కూడా ఇలానే రాశాడు: తంగ్ దస్తి అగర్చే హో గాలిబ్. అంటే పేదరికం ఉంటే ఏమవుతుంది ఓ గాలిబ్, తందురుస్తి హజార్ నియామత్ హై. ఇప్పుడు మనం ఆరోగ్యమే మహాభాగ్యం అని ఇలా చెప్పుకున్నాము, తందురుస్తి హజార్ నియామత్ హై. ఈ ఒక ఉర్దూ పదం కూడా ఈ యొక్క గాలిబ్ యొక్క కవి వల్లనే చాలా ప్రాముఖ్యత పొందింది. కాబట్టి ఇక్కడ
తెలిసింది ఏమిటంటే ఆరోగ్యము మహద్భాగ్యము. ఆరోగ్యాన్ని మించినటువంటి అనుగ్రహము మహద్భాగ్యం మరొకటి లేదు అని మనం చెప్పుకోవచ్చు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ యొక్క మాటను మనకు తెలియజేశారు. తిర్మిజీ గ్రంథంలో హదీస్ వచ్చింది, మన్ అస్బహ మిన్కుం ఆమినన్ ఫీ సిర్బిహి వ ముఆఫన్ ఫీ జసదిహి ఇంద ఖూతి యౌమిహి ఫకఅన్నమా హిజస్ లహు దున్యా బిహజాఫిరిహా. ఈ యొక్క హదీసు అర్థం ఏమిటంటే, ఎవరైతే ఆరోగ్యంగా ఆరోగ్యంగా తన యొక్క శరీరంలో ఆరోగ్యంతో ఎలాంటి యొక్క అనారోగ్యం లేకుండా లేదా బాధ లేకుండా ఎవరైతే శరీరంలో అలా బాధ లేకుండా ఉదయం గడిచారో, మరి తన దగ్గర ఒక రోజుకు సరిపోయే ఒక ఆహారం ఎవరికైతే ఉందో, అదే విధంగా తమ యొక్క ఇంట్లో శాంతి ప్రశాంతత మనశ్శాంతితో ఎవరైతే గడిపారో వారికి ఇహపర లోకాల ఈ పూర్తి భూమి ఇహపర లోకాల యొక్క అనుగ్రహాలు అనేది వారికి అనుగ్రహించబడ్డాయని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు. అంటే ఇంట్లో మనశ్శాంతి ఉంది, శరీరంలో ఆరోగ్యం ఉంది, మరియు ఒక రోజుకు సరిపోయే ఆహారము ఉంది. ఈ మూడింటితో ఉదయం ఎవరైతే గడిచారో, అంటే ఉదయం గడిచారో అంటే ఒక రాత్రి వాడు గడుస్తుందో ఉదయంలో ప్రవేశిస్తారో అలాంటి వ్యక్తి అల్హమ్దులిల్లా ఇహపర లోకాల యొక్క పూర్తి అనుగ్రహాలు వారికి అనుగ్రహించబడ్డాయి అని. సోదరులారా, ఒక మనిషికి ఏమవసరం? అతనికి అల్హమ్దులిల్లా అన్నిటికంటే మించి ప్రశాంతత అవసరము. అతని శరీరంలో అల్హమ్దులిల్లా ఒక శక్తి మరియు ఆరోగ్యం ఉంది. ఇక ఒక రోజుకు సరిపోయే ఆహారం ఉంది. దీని మించి ఒక మనిషికి ఇంకేం కావాలి? కాబట్టి అందుకోసం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క అస్లాఫ్ ఎవరైతే గడిచిపోయారో సహాబాలతో శిష్యులు కూడా వారు ఇదే అనేవారు. అంటే నేను అనారోగ్యానికి గురి అయ్యి సహనం పాటించడం కంటే ఆరోగ్యంగా ఉంటూ అల్లాహ్ తఆలాకు కృతజ్ఞతలు తెలియచేయడానికి ఎక్కువగా ఇష్టపడతాను అని. అంటే ఆరోగ్యంగా ఉండటాన్ని ఎప్పుడు ఇష్టపడండి, అల్లాహ్ తఆలాకు కృతజ్ఞతలు తెలియచేయండి అని ఇలా అస్లాం మనకు బోధించేవారు. మరియు వాస్తవంగా కూడా ఇదే మాట సరైనది. అందుకొరకే అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకి అల్హమ్దులిల్లా ఎంతటి ఒక హితబోధ చేశారు, కనువిప్పు కలిగించేటటువంటి ఒక విషయాన్ని మనకు బోధించారు. ఇగ్తనిమ్ ఖమ్సన్ కబ్ల ఖమ్స్, 5 విషయాలు దాపురించడానికి ముందు 5 విషయాలను మహద్భాగ్యంగా మీరు భావించండి. అంటే 5 స్థితులకు గురి కావడానికి ముందుగా ఈ 5 స్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు మహా అదృష్టంగా మహద్భాగ్యంగా భావించండి. షబాబక మిన్ కబ్ల హరమిక్, నీ యవ్వనాన్ని వృద్ధాప్యానికి ముందు, వృద్ధాప్యం రావడానికి ముందు యవ్వనం ఏదైతే ఉందో దాన్ని నువ్వు మహద్భాగ్యంగా భావించు. వసహతిక కబ్ల సకమిక్, అదే విధంగా నీవు అనారోగ్యానికి గురి కావడానికి ముందు ఆరోగ్యాన్ని నువ్వు మహద్భాగ్యంగా భావించు. వహినాక కబులి ఫక్రి, ఇక నువ్వు పేదరికానికి గురి కావడానికి ముందుగా ఏదైతే నీకు మంచి స్థితి ఉందో దాన్ని నువ్వు మహద్భాగ్యంగా భావించు. కబల షుగులిక్, ఇక తీరిక ఏదైతే ఉందో నీవు కార్యంలో నువ్వు పనిలో నిమగ్నం అవడానికి ముందుగా తీరిక ఏదైతే ఉందో దాన్ని నువ్వు మహద్భాగ్యంగా భావించు. వహయాతుక కబ్ల మౌతిక్, ఇక మరణానికంటే ముందు నీ దగ్గర ఏదైతే జీవితం ఉందో ఈ జీవితాన్ని నువ్వు మహద్భాగ్యంగా భావించు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు బోధించారు. సహీహ్ తర్గీబ్ వ తర్హీబుల్ హదీస్ వచ్చింది. సోదరి మల్లారా, కాబట్టి అనారోగ్యానికి గురి కావడానికి ముందుగా ఆరోగ్యాన్ని మనం మహద్భాగ్యంగా భావించాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలాంటి 5 మహోన్నతమైనటువంటి మెట్లను మనకు అనుగ్రహించారు. కాబట్టి జీవితములో ఆరోగ్యము, ఆరోగ్యంలో యవ్వనములో మరియు తీరిక, ఇవి 5 కూడా అల్హమ్దులిల్లా ఎంతో గొప్ప పెట్టుబడులు మానవుడికి. కాబట్టి ఈ స్థితి నుండి చేజార్చుకోవడానికి ముందుగానే వీటిని మహద్భాగ్యంగా భావించి దీన్ని పరిరక్షించుకునే ప్రయత్నం చేయాలని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకు తెలియచేయడం జరిగింది. అదేవిధంగా ఆరోగ్యం గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇబ్న్ మాజాలో కితాబు తిజారాలో కూడా ఒక హదీస్ చెప్పడం జరిగింది. లా బఅస్ బిల్ గినా లిమన్ తఖియల్లాహు అజ్జ వజల్ల వస్సహతు లిమన్ తఖల్లాహు ఖైరున్ మినల్ గినా
వత్తయ్యిబిన్ నఫ్స్ మినన్ నঈమ్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు, ఒక దైవ భీతి కలిగినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతడికి అల్హమ్దులిల్లా ధన ధాన్యాలు అనేవి అతడికి సమీకరించబడతాయి. కానీ ఆరోగ్యంగా ఉన్న వ్యక్తికి ధనం కంటే కూడా అతని ఆరోగ్యం అనేది చాలా ముఖ్యమైనది. సుబ్హానల్లాహ్. ప్రవక్త గారు చెప్పారు, కానీ ఒక ఆరాధించే వ్యక్తికి మాత్రము అతని యొక్క ఆరోగ్యం అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ధనం కంటే కూడా అతి మహోద్భాగ్యమైనది ఆరోగ్యము. అదే విధంగా ఒక ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి చాలా తాజాగా ఉంటాడు, ఆనందంగా ఉంటాడు అని చెప్పడం జరిగింది. ఇది మహోన్నత ఒక అనుగ్రహం. అంటే సోదరులారా, ఒక వ్యక్తికి ధన భోగ భాగ్యాలు ఉన్నాయి, ధనం ఉంది, భోగ భాగ్యాలు ఉన్నాయి, కానీ ఆరోగ్యం కనుక లేకపోతే అల్లాహు అక్బర్, మరి వాటిని ఆస్వాదించలేకపోతాడు, వాటిని అనుభవించలేకపోతాడు. కానీ అల్హమ్దులిల్లా ధనం లేదు కానీ ఆరోగ్యంగా ఉంది, అల్హమ్దులిల్లా అతడు తన జీవితాన్ని ఎంత సంతోషంగా గడుపుతాడో అదే విషయాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకు తెలపడం జరిగింది. కానీ మనం సమాజంలో కనుక చూసినట్లయితే అత్యధిక మంది ఈ ఆరోగ్యం విషయంలో చాలా ఏమరపాటికి గురై ఉన్నారు. ఎలాంటి జాగ్రత్తలు మన ఇస్లాం సూచించిందో, లేదా మన ఇస్లామీయ వైద్యులు సూచించారో ఆ విధంగా యొక్క జాగ్రత్తలు తీసుకోరు. అంటే ఆరోగ్యం పట్ల ఏ మాత్రం శ్రద్ధ చూపించారు. అందుకొరకే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ యొక్క సత్యాన్ని కూడా మనకు తెలియజేశారు. నిఅమతాని మగ్బూబున్ కతీరు మినన్ నాస్. రెండు వరాలు ఎలాంటివంటే అందులోనే అత్యధిక మంది మోసంలో పడి ఉన్నారు, పరిధ్యానంలో పడి ఉన్నారు. అస్సహతు వల్ ఫరాగ్. ఒకటి ఆరోగ్యము, రెండవది తీరిక. మనిషికి ఆరోగ్యం ఉంది కానీ ఎంతగా ఆయన ఆరోగ్యంగా ఉండి ఎన్ని సత్కార్యాలు చేయాలో, అల్లాహకు విధేయత చూపాలో అలా చూపలేకపోతున్నారు. ఇక తీరిక ఏదైతే ఉందో ఆ తీరిక సమయములో తన పరలోకాన్ని అతడు పరీక్షించుకోవడానికి, అంటే స్వర్గానికి వెళ్ళడానికి ఎన్ని అవసరమైనటువంటి పనులు చేయాలో అలాంటి పనులు చేయడు అని. సోదరి మల్లారా, ఈ యొక్క హదీసులు మరియు ఈ యొక్క ఆయత్ల ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటంటే ఆరోగ్యము మహాభాగ్యము, మరియు విశ్వాసం తర్వాత అల్లాహ్ అజ్జ వ జల్ల మానవులకు ప్రసాదించినటువంటి మహోన్నతమైనటువంటి యొక్క వరప్రసాదము, అనుగ్రహము, వరము, అదృష్టము ఆరోగ్యమే. కాబట్టి ఈ రోజుల్లో కూడా చాలా మంది ఆరోగ్యం పట్ల ఎంత శ్రద్ధ భక్తులు వహించాలో అలా వహించడం లేదు. అందుకోసం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అలా తెలపడం జరిగింది. ఇక రండి ఇన్షాల్లా ఇప్పుడు మనము మర్యాదలేంటి, మన ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడానికి, కాపాడుకోవడానికి, ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండడానికి మన ఇస్లాం ధర్మము మానవాళ్ళందరికీ, ముఖ్యంగా విశ్వాసులకు ఎలాంటి ఒక సూచనలు చేస్తుంది, మరి ఎలాంటి మర్యాదలు నేర్పుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సోదరులారా, ఇందులో మొట్టమొదటిది శుచి శుభ్రత. దాన్ని నవాఫత్ తహారత్ అని అంటాము, పరిశుభ్రత అనేది. సుబ్హానల్లాహ్. అందుకోసమే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అత్తహూర్ షత్రుల్ ఈమాన్ అని ప్రబోధించడం జరిగింది. అంటే శుచి శుభ్రత అనేది, పరిశుభ్రత అనేది ఒక సగం విశ్వాసం లాంటిది. అంటే ఒక పూర్తి ఎవరైతే ఈ యొక్క పరిశుభ్రత ఉండడం నేర్చుకున్నారో, పరిశుద్ధంగా ఉంటారో అతడి యొక్క ఒక విశ్వాసం అనేది సగం సంపూర్ణమైపోయినట్లే అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పడం జరిగింది. అంతేకాకుండా అల్లాహ్ అజ్జ వ జల్ల ఖురాను గ్రంథంలో శుచి శుభ్రత గురించి ఎంతగానో తాకీదు చేయడం జరిగింది. సూర నిసాలోను, సూర మాయిదాలోని ఎప్పుడైతే మనిషి నమాజు కోసం ఉపక్రమిస్తాడో వధువు చేసే పద్ధతిని తెలపడం జరిగింది. అంతేకాకుండా అతడు తన యొక్క మలమూత్రాలకు ఎప్పుడైతే విసర్జనకు వెళుతాడో అప్పుడు కూడా వాటిని పరిశుభ్రపరచుకోవలసిందిగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎంతగానో ఇస్లాం తాకీదు చేయడం జరిగింది. సోదరులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎక్కడైతే
నీళ్లు నిలిచి ఉంటాయో, ఎక్కడైతే నీళ్లు నిలిచి ఉంటాయో మరియు నీడ ఉంటుందో మరి ఫలాలు ఉంటాయో, రహదారులు ఏవైతే ఉంటాయో అలాంటి చోట మలమూత్ర విసర్జన చేయటం నుండి వారించారు. అల్లాహు అక్బర్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, ఇత్తఖు మలాఇన థలాథ వల్ బరాజు మినల్ మబారిద్ వల్ ఖారిఅతు తరీఖి వద్దిల్. ఇది అబూ దావూదులోను మరియు మిగతా హదీస్ గ్రంథాలు కూడా వచ్చింది. చూడండి, పరిశుభ్రత మరియు శుచి శుభ్రత అనేది ఎంత మూలమైంది, అది మరి దీన్ని బట్టి ఆరోగ్యం అనేది ఎంత ముఖ్యమైందో, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంత ముఖ్యమో కూడా తెలపడం జరిగింది. మలమూత్రం విసర్జన అనేది ఎక్కడైతే నీళ్లు ఎప్పుడు ప్రవహిస్తూ ఉంటాయో అలాంటి నీటిలో మలమూత్ర విసర్జన చేయకూడదు. దానివల్ల అటువైపున నీళ్లు ప్రవహించడం వల్ల ఎవరైతే నీటి వల్ల లబ్ధి పొందుతారో అలాంటి వారికి ఈ మలమూత్ర విసర్జన వల్ల అనారోగ్యం దెబ్బతింటుంది, అతి భయంకరమైన వ్యాధులు ప్రబలుతాయి. అంతేకాకుండా ప్రజలు నడిచే ఒక దారి ఏదైతే ఉంటుందో, నీడ ఏదైతే ఉంటుందో, అంటే దారిలో ప్రజలు తరచూ నడుచుకునే ఒక దారి ఏదైతే ఉంటుందో లేదా చెట్ల నీడలు ఎక్కడైతే ఉంటుందో అక్కడ కూడా మలమూత్ర విసర్జన నుండి వారించడం జరిగింది. అలాంటి పనులు చేయకూడదని వారించడం జరిగింది. దీన్ని బట్టి శుచి శుభ్రత అనేది ఎంత ముఖ్యమైనది, మరి ఆరోగ్యం పట్ల దీని పట్ల ఎంత ఒక ప్రభావం చూపుతుందో కూడా తెలుస్తుంది. అందుకోసమే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు 5 విషయాలను, మరొక హదీసులో 10 విషయాలను ప్రకృతిలోగా సహజ సిద్ధంగా ప్రకృతిలోని భాగంగా మనకు తెలపడం జరిగింది. ఖమ్సు మిన్ సుననిల్ ఫిత్రా, ప్రకృతిలోని ఒక 5 విషయాలు మానవత్వానికి అంటే మానవ స్వభావ రీత్యా ఇవి మానవుడికి ఇవ్వడం జరిగింది అని. అల్ ఖినాను వల్ ఇస్తిహ్దాదు వఖస్సు షరాబి వతక్లీమిల్ అద్ఫారి వతన్ఫిల్ ఇబ్జ్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇక్కడ 5 విషయాలు తెలపడం జరిగింది. మరొక 5 విషయాలు అంటే మొత్తం 10 విషయాలు అనేవి తెలపడం జరిగింది. కానీ ఇక్కడ 5 విషయాలు మనం ముఖ్యంగా చెప్పుకోవచ్చు. అంటే ఫిత్రతులో మన యొక్క ప్రకృతి పరంగా మానవుడిలోకి ఉన్నటువంటి ఒక 5 విషయాలు ఏంటంటే, ముఖ్యంగా పురుషుడికి సంబంధించింది అతడు ఖతనా చేయించుకోవడము, ఆ తర్వాత నాభి కింది ఉన్నటువంటి వెంట్రుకలను తీసివేయడము, మన యొక్క మీసాలను కత్తిరించడము, అదే విధంగా గోళ్లు కత్తిరించుకోవడము, అదే విధంగా సంఖలో ఉన్నటువంటి ఒక వెంట్రుకలను తీసుకోవడము. సోదరులారా, ఇలా పరిశుభ్రత అనేది చాలా ముఖ్యమైనది. దీని వల్ల మనిషి ఆరోగ్యం అనే పరిశ్రమగా ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు చెప్పుకున్న విషయాలు కనుక లేకపోతే మనిషి అనారోగ్యానికి గురవుతాడు. ముఖ్యంగా మలమూత్రం ఈ రోజుల్లో టాయిలెట్కి వెళ్ళినప్పుడు, వాష్రూమ్కి వెళ్ళినప్పుడు అప్పుడు అక్కడ మనిషి శుభ్రపరుచుకుంటాడు. కానీ మూత్ర విసర్జన వెళ్ళినప్పుడు, యూరిన్కి వెళ్ళినప్పుడు మాత్రం చేసుకోడు చాలా మంది. అంటే ఇస్లాం ధర్మాన్ని అనుసరించిన వారు కాకుండా ముస్లిం మిత్ర సోదరులు. కానీ ఇస్లాం చెప్పేది ఏంటంటే రెండు కూడా అది ఒక అపరిశుభ్రతమైనటువంటి యొక్క మరియు వ్యర్థ విషయాలు కాబట్టి ఎప్పుడెప్పుడు కూడా మనిషి వెళ్తాడో దాన్ని పరిశుభ్రపరచుకోవాలి. యూదులు సల్మాన్ ఫార్సీ రలియల్లాహు తఆలా అన్హు గారిని అవహేళన చేస్తూ పరిహాసంగా అనడం జరిగింది, మీ ప్రవక్త ఇలాంటి వాడండి, ప్రతి చిన్న విషయం కూడా తెలుపుతాడు అని ఒక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఉద్దేశించి చెప్పడం జరిగింది. అప్పుడు సల్మాన్ ఫార్సీ రలియల్లాహు తఆలా అన్హు గారు చాలా గర్వంగా అదే చెప్పడం జరిగింది, అవును, మా ప్రవక్త మాకు ప్రతి చిన్న విషయాన్ని కూడా నేర్పిస్తారు. మలమూత్ర విసర్జనకు వెళ్ళినప్పుడు మరి మనకు నీటితో శుభ్రపరచుకోవాలని చెబుతారు. ఒకవేళ నీరు గనక లభించకపోతే 3 కానీ 5 కానీ 7 కానీ మట్టి బిడ్డలతో, ఇటుక బిడ్డలతో శుభ్రపరచుకోవాలని చెబుతారు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క జీవన విధానాన్ని ఏదైతే నేర్పించారో, ఆరోగ్య పరిరక్షణకు ఎలాంటి మర్యాదలు నేర్పించారో దాన్నే సల్మాన్ ఫార్సీ రలియల్లాహు తఆలా అన్హు గారు చాలా గర్వంగా అయోధ్యకి సమాధానం చెప్పడం జరిగింది. కాబట్టి సోదరులారా, ఇస్లాం ధర్మము ప్రతి సూక్ష్మ విషయాన్ని తెలియజేసింది. మరియు మానవ జీవితంలో అతి ముఖ్యమైనటువంటిది, మహోన్నతమైనటువంటి మహద్భాగ్యం ఆరోగ్యం గురించి చెప్పకుండా ఉంటుందా? కాబట్టి ఆరోగ్యం గురించి చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన విషయాలు. అందుకొరకే శుచి శుభ్రత గురించి చెప్పడం జరిగింది. కాబట్టి మనిషి ఎప్పుడు కానీ మలమూత్ర విసర్జనకు వెళతాడో అప్పుడు తను పూర్తి శుభ్రపరచుకోవాలి అని చెప్పడం జరిగింది. నీళ్లు లేని స్థితిలో కనుక ఉంటే అతడు మట్టి బిడ్డలు కానీ, ఇటుక బిడ్డలు కానీ, మరియు దూదిని కానీ, అంటే నీటిని పీల్చేది మరియు ఆ ఒక
చెడును పూర్తిగా పీల్చుకునేది కానీ లేదా శుభ్రపరిచేది వస్తువు ఏదైనా ఉంటుందో దాన్ని ఉపయోగించుకోవాలని చెప్పింది. మరి నీటి ద్వారా చేయడం వల్ల మరీ పరిశుభ్రత అనేది కలుగుతుంది, శుద్ధి అనేది కలుగుతుంది అని చెప్పడం జరిగింది. అందులోని భాగంగానే ఈ విషయాలు కూడా ఉన్నాయి. ఏంటి అని? మీసాలు పొడుగ్గా పెంచకూడదు, మీసాలు కత్తిరించుకోవాలి. అదే విధంగా చంకల కింద, నాభి క్రింద ఉన్నటువంటి ఒక ఏవైతే అదనపు యొక్క వెంట్రుకలు ఉంటాయో వాటిని తీసివేస్తూ ఉండాలి. అదే విధంగా ఖతనా వల్ల అంటే ఈ రోజుల్లో కూడా చాలా మందికి సంతానం కలగదు, మరియు ఎన్నో రకాలైనటువంటి ఒక జబ్బులు వస్తాయి. మరి ఎప్పుడైతే అల్హమ్దులిల్లా పెద్ద వయసు వచ్చినప్పటికీ కూడా ఖతనా చేయించుకోవడం వల్ల అంటే ఒక ఒక ఏదైతే ఆ చర్మం ఏదైతే ఉంటుందో అదనంగా దాన్ని తీయడం వల్ల కూడా అనేక రోగాలు వారికి కలగకుండా ఉంటుంది. మరి అంతేకాకుండా సంతానం ఈ రోజుల్లో ఏ పురుషులకైతే కలగట్లేదు, అందులో ఒక విషయం కూడా ఈ అపరిశుభ్రత వల్లనే మరియు ఆ ఒక ఖతనా చేయించుకోకపోవడం వల్లనే ఈ రోజుల్లో కూడా అల్హమ్దులిల్లా సైన్స్ అనేది దీన్ని అర్థం చేసుకుంది. చాలా మంది ముస్లిమేతర సైంటిస్టులు కూడా, ముస్లిమేతర వైద్యులు కూడా ఈ రోజుల్లో దీన్ని సూచిస్తున్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇస్లాం ధర్మము సుబ్హానల్లాహ్ ఎంత అడ్వాన్స్ గా ఉందో, మరియు ఆరోగ్యం గురించి మరి పరిశుభ్రత గురించి ఎంతగా తాకీదు చేసిందో కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది. సోదరి మల్లారా, మనకు ఎక్కువ సమయం అనేది లేదు. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ 5 విషయాలు, ఇంకా 5 విషయాలు ఏంటంటే నోళ్ళు పుక్కిరించుకోవడము, ముక్కును శుభ్రపరచుకోవడము, తర్వాత మిస్వాకు చేయడము, ఇలాంటి విషయాలు కూడా ఇస్లాం మనకు బోధించి ఉంది. సుబ్హానల్లాహ్. అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గర ఎప్పుడు కూడా ఒక మిస్వాక్ అంటే ఒక నోటి పుల్ల అనేది ఉండేది, నోటిని శుభ్రపరచుకునేది. ఎప్పుడు కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన యొక్క దంతాలను శుభ్రపరచుకునేవారు. పరిశుభ్రత అనేది చాలా ముఖ్య విషయము. అందుకోసం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే, నేను గనక నా ఉమ్మత్ పైన సమాజం పైన కష్టతరం ఉండకుండా ఉండేందుకే నేను చెప్పలేదు, కానీ నేను ప్రతి నమాజు కూడా మిస్వాకును ఆదేశించేవారని చెప్పారు. అంటే ఇదందరికీ చాలా కష్టం అవుతుందని మాత్రమే ఆదేశించలేదు, కానీ నాకు ఇష్టం ఏంటంటే ఎప్పుడు కూడా దంతాలను శుభ్రపరచుకోవడం అని. అదే విధంగా మనము ఏదైనా తిన్నప్పుడు కూడా నోళ్ళలోకి నీటిని పుక్కిరించడం జరుగుతుంది, ముక్కు శుభ్రపరచుకోవడం జరుగుతుంది, మరియు అదే విధంగా ముఖం కడుక్కోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా సోదరులారా మనం ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి కావాల్సినటువంటి ఒక విషయాలు. కాబట్టి ఇస్లాం దీన్ని చక్కగా బోధించడం జరిగింది. కాబట్టి ఈ విధంగా అందుకోసమే ఇవి ప్రకృతిలోనే మనకు ఒక భాగంగా చేయడం జరిగింది. గోలు కత్తించుకోవడం, సుబ్హానల్లాహ్, ఒక్కొక్కటి మీరు చూసుకోండి. ఈ రోజుల్లో అల్లాహు అక్బర్, ప్రతి ఒక్క సైంటిస్ట్ దీన్ని ప్రూవ్ చేయడం జరిగింది. గోళ్లు పెంచుకోవడం వల్ల, ఈరోజు గోళ్లు పెంచుకోవడం కూడా ఒక ఫ్యాషన్ అవుతుంది. ముఖ్యంగా అమ్మాయిలు చాలా మంది యూత్లో గర్ల్స్ అనే వాళ్ళు కూడా చాలా స్టైల్ గా పాలిష్ చేసుకుంటారు. కాబట్టి నెయిల్ పాలిష్ అనే దాని మీద రంగు దిద్దుకుంటారు, కానీ అందంగా ఉంటుందని చెప్పి చేసుకుంటారు. నౌజుబిల్లా. కానీ వారికి ఇంత కూడా కామన్ సెన్స్ అనేది ఉండదు. ఈ యొక్క గోళ్ల కింద ఏదైతే ఉంటుందో మలినము, అది అతడు మనం చేయితో ఎన్నో పనులు చేస్తాము, మనం మార్కెట్లో కూడా తిరుగుతాం, బదులు తిరుగుతాం. దానివల్ల ఎన్నో బ్యాక్టీరియాలు అనేవి ఈ యొక్క గోళ్ళ కింద జమ అవుతాయి. మనకు చూస్తే కూడా బ్లాక్ కనబడుతుంది కూడా. నౌజుబిల్లా. మరి కొంతమంది ఏదో తీరిక దీర్ఘాలోచన చేస్తూ కూడా నోళ్లను నోటితో కత్తిరించుకుంటూ ఉంటారు. అది కూడా ఎడమ చేయిని వేలు నోటి పెట్టుకొని కత్తిరించుకుంటూ ఉంటారు. ఇలాంటి వల్ల అల్లాహ్ అక్బర్, ఇందులో ఉన్నటువంటి బ్యాక్టీరియా కడుపులోకి వెళ్ళిపోతుంది, దానివల్ల వ్యాధులు వస్తాయి. అదే విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు పురుషులకు మీసాలను కత్తిరించడం గురించి చెప్పడం జరిగింది. ఎందుకంటే శ్వాస ఏది తీసుకుంటున్నాడో ఆ శ్వాస తీసుకునేటప్పుడు మంచి విషయాలు, వదిలేటప్పుడు బ్యాక్టీరియా వస్తాయి. కానీ మీసాలు పొడుగ్గా ఉండడం వల్ల అవి ఇక్కడ ఆగుతాయి. అదే విధంగా ఎవరైనా తాగడం తీయడం చేస్తే అందులో నుండి మీసాలు తినే ఒక బాటిలో కానీ లేదా గ్లాస్లో కానీ పడడం వల్ల ఈ బ్యాక్టీరియాలు, చెడు బ్యాక్టీరియాలు మళ్ళీ నీళ్ళ ద్వారా కడుపులోకి వెళ్తాయి. సుబ్హానల్లాహ్. ఈ విధంగా ఆ మనిషి మళ్ళీ అతనికి అనారోగ్యం కలగవచ్చు. వీటన్నిటి నుండి అల్హమ్దులిల్లాహ్ చాలా అడ్వాన్స్ గా అల్లాహ్ అజ్జా వజల్లా ఒక నిర్దేశించిన ధర్మం. కాబట్టి ఇందులో ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం. కాబట్టి ప్రకృతికి దగ్గరగా ఉండేటటువంటి ప్రకృతి ధర్మం. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ఇవన్నీ మనకు తెలపడం జరిగింది.
కాబట్టి ప్రతి ఒక్క మనిషి కూడా అల్హమ్దులిల్లా వీటన్నిటిని శుభ్రపరచుకోవాలి. చంకలో ఉన్నటువంటి ఒక వెంట్రుకలు కానివ్వండి, అదే విధంగా నాభి కింద ఉన్నటువంటి వెంట్రుకలు కానివ్వండి, అదే మీసాలు కత్తిరించుకోవడము, మనకు గోళ్ళు కూడా కత్తిరించుకోవడము, అదే విధంగా ఖతనాన్ని చేయించుకోవడం, అంతేకాకుండా అల్హమ్దులిల్లా నోళ్ళు పుక్కించుకోవడము, ఈ నోటిని శుభ్రపరచుకోవడం, ఇవన్నీ కూడా చాలా చాలా ముఖ్యమైనది. అందుకోసమే అల్హమ్దులిల్లా ఇక ఇవన్నీ కూడా సాధారణంగా ప్రతి మనిషి పాటించాలి. ముఖ్యంగా అల్లాహ్ను ఆరాధించడానికి, అల్లాహ్ ముందు నిలబడడానికి వెళ్ళే ఒక దాసుడు, విశ్వాసి ఇంకెంతగా శుభ్రంగా ఉండాలి. అందుకోసమే ప్రతిసారి కూడా అతడు తన జీవితంలో మలమూత్ర విసర్జన చేసినప్పుడల్లా శుభ్రత పాటించాలి. అతను తహారత్తో ఉండాలి, పరిశుభ్రంగా ఉండాలి. మరి అల్లాహ్ ముందు హాజరు కావడానికి ముందు కూడా అతడు అల్హమ్దులిల్లా అతడు వధూ చేసుకుని రావాలని ఇస్లాం అతనిపైన విధి చేసింది. అందుకోసమే వధు అనేది పెట్టడం జరిగింది. ఆ వధులో కూడా ఇది జరుగుతుంది. సోదరులారా, ఇది చిన్న చిన్న విషయాలు కాదు. అంటే ఈ రోజుల్లో కొంతమంది నౌజుబిల్లా మూత్రాన్ని మూత్ర శుభ్రత పట్ల కూడా కొంతమంది జాగ్రత్త వహించరు. తొందరగా మూత్రం చేసి కదా వెళ్తారు. కానీ మూత్రం వల్ల కలిగేటటువంటి చుక్కలు కానివ్వండి, బట్టలు పడడం కానీ, శీలం పడడం కానీ, ఇవన్నీ కూడా జరగకూడదు. ఇవన్నీ కూడా అపరిశుభ్రత. ముస్లిం ఒక విశ్వాసం చాలా పవిత్రంగా, చాలా పరిశుభ్రంగా ఉండాలి. అందుకోసమే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక మార్గం గుండా వెళ్తున్నప్పుడు అక్కడ నుండి శబ్దాలు, ఒక సమాధం శబ్దాలు వినబడ్డాయి, ఏడుపు డబ్బలు వినబడ్డాయి. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు స్వయంగా చెప్పడం జరిగింది, ఆమతు అదాబిల్ ఖబ్రి ఫిల్ బౌలి ఫస్తహజు మినల్ బౌలి. ప్రవక్త గారు అన్నారు, వీరికి ఇవ్వబడుతున్నటువంటి ఒక శిక్ష అనేది ఒక సాధారణమైన విషయం గురించే, కానీ దాని పట్ల వారు అశ్రద్ధ వహించడం వల్ల ఈరోజు ఇంత శిక్ష అనుభవిస్తున్నారు. ఏంటంటే అదే మూత్ర విసర్జన. అంటే ఎప్పుడైతే యూరిన్కి వెళ్తారో వారు దాన్ని పరిశుభ్రంగా చేసుకునేవారు కాదు. 1-2 చుక్కలు కానీ, డ్రాప్స్ కానీ అతని బట్టల మీద పడేది. అంతగా అతడు తొందరగా చేసేవాడు. కాబట్టి అలా చేయకూడదు అని. కాబట్టి సోదరులారా, అందుకోసమే పూర్తిగా మూత్ర విసర్జన ప్రతి ఒక్క బొట్టు అనేది కింద పడేంత వరకు ఆగిన తర్వాత శుభ్రపరచుకోవాలి. అంతటి వరకు కూడా ఇస్లాం చెబుతుంది. ఎందుకంటే ఇందులో సిగ్గుపడాల్సిన విషయం లేదు. ఇందులో కూడా అల్హమ్దులిల్లా ఆరోగ్యం అనేది ఉంటుంది. ఈ రోజులు కూడా మీరు చూస్తూ ఉంటారు, అల్లాహ్ అక్బర్, కొంతమందికి ఆ ప్రాబ్లం కూడా ఉంటుంది. అంటే మూత్రం వారికి కొంతమందికి ఆగదు, మూత్రం పడ్డట్టు, బట్టలు పడ్డట్టు అనిపిస్తుంది. ఇలాంటివి కూడా ఉన్నాయి. వీటన్నిటికీ కూడా అల్హమ్దులిల్లా ఇస్లాం అనేది కూడా అల్హమ్దులిల్లా ఆరోగ్య సూచనలు కూడా చేసింది. కాబట్టి ఇదంతా కూడా ఉంది. ఒక మనిషి ఎప్పుడు కూడా స్నానం చేస్తూ ఉండాలి. ఇస్లాం ఏం చెప్తుంది? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు నమాజ్ యొక్క విశిష్టత తెలియజేస్తున్నారు. ఒక మనిషి ఇంటి గుమ్మం నుండి ఒక మంచినీటి కాలువ గనక ప్రవహిస్తూ ఉంటే అందులో అతడు 5 సార్లు గనక స్నానం చేస్తే అతని ఒంటి పైన, శరీరం పైన ఎలాంటి మలినం ఉంటుందా అని. కాబట్టి హదీస్ ప్రకారంగా మనిషి మాక్సిమం ఒక రోజు 5 సార్లు స్నానం చేయొచ్చు. చేయడం వల్ల కూడా అల్హమ్దులిల్లా తప్పేమీ లేదు. ఎందుకంటే దానివల్ల పరిశుభ్రత ఉంటుంది. అంటే డైలీ మాక్సిమం ఒక వ్యక్తి 5 టైమ్స్ స్నానం చేయొచ్చు. ఇక అదేవిధంగా వీక్లీ కమ్సే కమ్, అంటే తక్కువలో ఏంటంటే వారానికి ఒకసారి తప్పనిసరిగా వీల్చేది. అంటే దీని ఉద్దేశం ఇస్లాం వారంలో ఒకసారి చేయమని చెప్పడం కాదు. నౌజుబిల్లా, ఇస్లాం చెప్తుంది ఒక రోజులో 5 టైమ్స్ స్నానం చేయమని. సుబ్హానల్లాహ్. ఈ రోజుల్లో కూడా కొంతమంది అంటారు, ఎందుకంటే కొంత ముస్లింలు కూడా ఈ రోజుల్లో కూడా నౌజుబిల్లా జుమ్మా టు జుమ్మా, శుక్రవారం నుండి శుక్రవారం చేసేవారు ఉన్నారు. నౌజుబిల్లా మధ్యలో స్నానమే చేయరు. నౌజుబిల్లా అలాంటి వారు కూడా ఉన్నారు, లేరని కాదు. నౌజుబిల్లా. కానీ ఇస్లాం బోధించట్లేదు సోదరులారా. ఇస్లాం స్వచ్ఛతను బోధిస్తుంది, పరిశుభ్రతను బోధిస్తుంది. ప్రతి రోజు 5 టైమ్స్ మీరు స్నానం చేయమని చెప్తుంది. సుబ్హానల్లాహ్. అంతేకాకుండా ఇక జుమా రోజున గుస్లు చేయడం, తలంటు స్నానం చేయడాన్ని వాజిబ్ తప్పనిసరిగా చేస్తుంది. సుబ్హానల్లాహ్. తన యొక్క ధర్మం ప్రకారంగా ఒక విధిగా చేస్తుంది. వారంలో ఒకసారి, ప్రతి రోజులో 5 టైమ్స్ మినిమం అండ్ మాక్సిమం రెండింటిని కూడా అల్హమ్దులిల్లా ఇస్లాం మనకు తెలియజేస్తుంది. కాబట్టి సోదరిమల్లారా, ఇంతటి చాలా ముఖ్యమైన విషయం. ఇక సోదరులారా, అంతేకాకుండా పరిశుభ్రత గురించి చెప్పుకోవాలంటే మనం తినే వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఎప్పుడు కూడా కప్పి ఉంచాలి. వాటిపైన దాన్ని మనం ఏదైనా కప్పి ఉంచాలి. వస్త్రం కానివ్వండి, లేదా దాని ప్లేట్ కానివ్వండి, ఏదైనా ఒకటి కూడా దానిపై నీటి వస్త్రాలపైన, పాలపైన. అందుకోసమే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, మీరు నిద్రించేటప్పుడు లైట్లను ఆఫ్ చేయండి. ఆ రోజుల్లో ఏంటి, దీపాలు ఉండేవి. దీపాలను ఆర్పివేయండి. బిస్మిల్లాని ఆర్పివేయండి. బిస్మిల్లాని తలుపులు మూసివేయండి. మరియు మీ యొక్క వస్త్రాలపైన, మీ యొక్క బట్టలపైన, మీ యొక్క పాత్రలపైన, మీ యొక్క భోజన సామాగ్రి ఏదైతే ఉందో దానిపైన కూడా కప్పి ఉంచండి అని ప్రవక్త సల్లల్లాహు
అలైహి వసల్లం గారు ప్రబోధించారు. మరి మీరు తినడానికి తాగడానికి ముందుగా దాన్ని చూసి చూడండి. అంటే నీళ్ళు తాగుతున్నాం, ఆ నీళ్ళని చూసి మనం తాగాలి. అంటే అందులో ఏదైనా వస్తువు పడిందా లేదా అని. ఒకవేళ దానిపైన మూసి ఉంటే అల్హమ్దులిల్లాహ్, కప్పి ఉంచితే పర్వాలేదు. కానీ అలా లేకుంటే దానివల్ల కలిగే ఎన్నో నష్టాలు ఉంటాయి. ఎందుకంటే మన ఇంట్లో ఉండేటటువంటి క్రిమి కీటకాలు పడవచ్చు, బల్లులు ఉంటాయి, లేదా చిన్న చిన్న క్రిమి కీటకాలు ఉంటాయి. ఇవన్నీ కూడా అందులో పడవచ్చు. దానివల్ల నష్టం కలగవచ్చు. చూడకుండా తాగడం వల్ల ఇలాంటి విషయం కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు జరిగింది. ముస్లిం గ్రంథంలో వచ్చింది. ఒక హదీసు అబూ హమీద్ అస్సాయిది రలియల్లాహు తఆలా అన్హు గారు తెలియజేస్తున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఒకసారి పాలు ఇవ్వడం జరిగింది ఒక గ్లాసులో. అప్పుడు అది మూసి లేదు. ఎందుకంటే సోదరులారా, ఏదో ఒకటి మూసి ఉంచాలి. అంటే ఆ ఒక గ్లాస్ ఏదైతే పాలు పెట్టుకున్నామో, నీళ్లు తాగడానికి పెట్టుకున్నామో, అయితే దానిపైన ఏదైనా ఒకటి అడ్డుగా ఉంచాలి. అందులో ఏది పడకుండా ప్లేట్ కానివ్వండి, కాగితం కానివ్వండి, కర్ర కానివ్వండి, ఏదైనా కూడా దాన్ని కప్పి ఉంచాలి, మూసిపెట్టి ఉంచాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి తీసేటప్పుడు కూడా అది, అంటే దానిపైన ఏది వస్త్రం లేదు. ప్రవక్త గారు అన్నారు, మీరు దీనిపైన ఏదైనా కప్పి ఉంచి ఉంటే ఎంత బాగుండేది, అలా ఎందుకు చేయట్లేదని వారికి మందలించడం జరిగింది. కనీసం ఒక కట్టెనైనా పెట్టండి అన్నారు. అంటే దాన్ని పూర్తిగా ఆ గ్లాసును పూర్తిగా మూయడానికి ఏదైనా వస్తువు లభించకపోయినా కానీ కనీసం కర్ర అయినా కూడా పెట్టండి, ఏదైనా కూడా పెట్టండి అని ప్రవక్త గారు చెప్పడం జరిగింది. సోదరీమణులారా, ఇలా అల్హమ్దులిల్లాహ్ ఎన్నో అహాదీసులు మనకు ఉంటాయి. ఆరోగ్యం గురించి, మరి ప్రత్యేకంగా పరిశుభ్రత గురించి ఇస్లాం ఎంతగానో చూపించింది. అందుకని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యుహిబ్బుల్ ముతతహిరీన్, అల్లాహ్ యుహిబ్బుల్ ముతతహిరీన్ అని చెప్పడం జరిగింది. ఎవరైతే పరిశుభ్రతను పాటిస్తారో, శుద్ధి శుభ్రతను పాటిస్తారో అల్లాహ్ తాలా అలాంటి వారిని ప్రేమిస్తున్నాడు. కాబట్టి మనిషి ఎప్పుడు కూడా పరిశుభ్రంగా, నీటిగా ఉండాలి. స్నానం చేసుకొని, మరి పంచి బట్టలు తొడుక్కొని అల్హమ్దులిల్లాహ్ చాలా హుందాగా, నీట్గా, చాలా పరిశుభ్రంగా ఉండాలి. ఇస్లాం అదే కోరుకుంటుంది. కాబట్టి మొట్టమొదటి మర్యాద ఏంటంటే పరిశుభ్రంగా ఉండాలి. మరి అంతేకాకుండా అతని యొక్క దుస్తులు కానీ, తన శరీరం కానీ, ఇవన్నీ కూడా పరిశుభ్రంగా ఉండాలి. దీని వల్లనే ఆరోగ్యం అనేది ఉంటుంది. ఇది మొదటి ఒక మర్యాద. ఇక రెండవది సోదరులారా, మనిషి పరిశుభ్రంగా ఉన్న తర్వాత తన దేహము, తన బట్టలు ఈ పరిశుభ్రంగా ఉన్న తర్వాత రెండవది అతి ముఖ్యమైనది ఆహారం, గిజా, డైట్ అనేది ఏదైతే ఉందో అతని లైఫ్ స్టైల్ మీద, మరి ముఖ్యంగా ఆరోగ్యం పైన పడేటటువంటి ఒక గొప్ప ప్రభావం అనేది ఆహారం, గిజా అని అంటాము. అదే డైట్ అనేది అంటాము. ఇది కూడా చాలా చాలా ముఖ్యమైనది. సుబ్హానల్లాహ్, ఎంతో ఆరోగ్యం అనేది ముఖ్యంగా మనిషి యొక్క పరిశుభ్రత తర్వాత రెండవది ముఖ్యమైనది అతడు తీసుకునే ఆహారం పైనే ఆధారపడి ఉంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో అందుకని చెప్పడం జరిగింది, పరిశుభ్రమైన మరియు ధర్మ సమ్మతమైన వస్తువుల్నే తినాలి. ఎందుకంటే అపరిశుభ్రము, ధర్మ సమ్మతము కాని వస్తువులు తినడం వల్ల మనిషి ఆరోగ్యము అతడి నాశనం అయిపోతుంది. అంటే అనారోగ్యానికి మరియు వ్యాధికి గురి అవుతాడు అని. అందుకోసమే అల్లాహ్ అజ్జ వ జల్ల ఖురాన్లో చెప్పడం జరిగింది, వకులు మిమ్మా రజకకుముల్లాహు హలాలం తయ్యిబా. అల్లాహ్ తఆలా మీకు ఏదైతే హలాల్, పరిశుభ్రమైనది, ధర్మసమ్మతమైనది, తయ్యిబ్ అంటే పరిశుభ్రమైనది, వాటిని తినండి. గుర్తుపెట్టుకుని సోదరులారా, మనం భుజించేటప్పుడు రెండు వస్తువులు చూసుకోవాలి. హలాల్ అయి ఉండాలి, తయ్యిబ్ అయి ఉండాలి. ఇలా హలాల్ మరియు తయ్యిబ్ ఉన్న వస్తువుని మాత్రమే మనము ఆహారంగా తీసుకోవాలి. ఒకవేళ హలాల్ కానీ తయ్యిబ్ కాదు, మరి అల్లాహ్ తాలా ఇంకో గుర్తుపెట్టుకోవాలి, తయ్యిబ్ ఏదైతే ఉందో పరిశుభ్రంగా ఉన్న వస్తువులే మనకు హలాల్ చేశారు. ఈ విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ వస్తువు అయితే పరిశుభ్రమైనదో, మంచిదో, మేలైనదో దాన్ని అల్లాహ్ తాలా ధర్మసమ్మతం చేశాడు. ఇక ఏదైతే అపరిశుభ్రమైందో, మనిషికి కీడు కలిగించేది, నష్టం కలిగించేది ఉందో దాన్ని అల్లాహ్ హరాం చేశాడు. అందుకోసం అల్లాహ్ తాలా చెప్పడం జరిగింది, మీరు ధర్మ సమ్మతమైన పరిశుభ్రమైన వస్తువుల్నే తినండి, అల్లాహ్ మీకు ప్రసాదించిన వాటిలోని. వత్తఖుల్లాహ అల్లదీ అంతుం బిహి ముమినూన్, ఇక మీరు ఏదైతే విశ్వసిస్తున్నారో వాటి గురించి అల్లాహ్ తాలాకు భయపడుతూ ఉండాలి. అల్లాహు అక్బర్. కాబట్టి మనం ఈమాన్ విశ్వాసమే కాబట్టి మనము ఎక్కువగా అల్హమ్దులిల్లాహ్ తినే వస్తువుల పట్ల చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది పడితే అది తినడానికి వీల్లేదు. తినడానికి ముందు మనం ఆలోచించాలి, అది హలాలా కాదా మరియు తయ్యిబా కాదా అని. ఎప్పుడైతే హలాల్ అవుతుందో అప్పుడే మనం తినాలి, మరియు దాంతో పాటుగా తయ్యిబై కూడా ఉండాలి. కాబట్టి తయ్యిబ్ వస్తువుని అల్లాహ్ తాలా హలాల్గా చేయడం కూడా జరిగింది. అందుకోసం ఇక్కడ మనము ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆరోగ్యంగా ఉండటానికి అతి ముఖ్యమైనటువంటి ఒక సూత్రము మరి మర్యాద ఏంటంటే మనం తినే ఆహారము. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అందుకోసమే అన్నారు,
మనిషి ఏదైతే ఒక పాత్ర నింపుతున్నాడో అది చెడ్డ పాత్ర, అతని పొట్ట, అది పొట్ట నింపుతూ నింపుతూ ఉంటాడు. మరి వాస్తవంగా అతని యొక్క పొట్టను, అతని కడుపును మట్టి తప్ప మరేది నింపదు అని. అంటే మనిషి ఈ రోజుల్లో ఆ తిండి ఆహార ప్రియుడైపోయాడు. అంటే ఈ రోజుల్లో కూడా తినటము, వండటము కూడా ఒక ట్రెండ్ అయిపోయింది, ఒక కళ అయిపోయింది, ఒక ఆర్ట్ అయిపోయింది. మరి దీన్ని అంటే ఎన్నో రకరకాల హోటల్స్ ఉన్నాయి ఈ రోజుల్లో, దానికి కోర్సెస్ ఉన్నాయి, ట్రెడిషన్స్ ఉన్నాయి, మరియు ప్రతి ఒక్క కంట్రీని బట్టి, స్టేట్ను బట్టి వాటికి డిషెస్ ఉంటాయి. కాబట్టి మనిషి అలా ఏది పడితే అది అది చేయడానికి వీల్లేదు. కాబట్టి ఇక్కడ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, మనిషి యొక్క కడుపు అనేది ఆ అది నింపడానికి అంటే ఏది పడితే అది పెట్టి నింపడానికి వీల్లేదు. కానీ అతని యొక్క కడుపును పొట్ట నింపేది మట్టి మాత్రమే. అంటే మనిషి తినడానికి తహతహలాడతాడు. మరియు ఎలాగైనా చేసి కడుపు నింపుకోవాలి, అది మంచిదా చెడ్డదా, మరి అది ధర్మసమ్మతంగా వచ్చిందా లేదా ధర్మ నిషేధంగా వచ్చిందా, ఇలాంటివన్నీ కూడా చూడు అని చెప్పడం జరిగింది. కాబట్టి సోదరులారా, ఇక్కడ మొదటి విషయము ఆహారము. రెండవది అల్లాహ్ అజ్జా వజల్లా ఒక సూత్రం చెప్పడం జరిగింది, ఫార్ములా చెప్పడం జరిగింది. ఇది సైన్స్ లో ఒక 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 ఫార్ములా నుంచి సూత్రంగా చెప్పుకోవచ్చు. అల్లాహ్ తఆలా ఖురాన్ చెప్పే 7వ సూరాలో 31వ వచనము, కులు వకులు వష్రబు వలా తుస్రిఫు ఇన్నల్లాహ లా యుహిబ్బుల్ ముస్రిఫీన్. మీరు తినండి, తాగండి, మరియు అదనం అదనం అంటే వ్యర్థం చేయకండి. ఎవరైతే మించిపోతారో, హద్దులు మించిపోతారో అలాంటి వారిని అల్లాహ్ తఆలా ఇష్టపడడు. సోదర సోదరీమణులారా, మనిషి యొక్క ఆరోగ్యము అనేది అతని యొక్క పొట్ట పైన ఆధారపడి ఉంది. దాన్ని మాద అంటారు. మాద పైన, అతని యొక్క పొట్ట మరియు ఒక కడుపు పైన ఆధారపడి ఉంది. అతడి కడుపు అనేది ఎంతవరకు బాగుంటుందో అతని ఆరోగ్యం బాగుంటుంది. కడుపు గనక ఇక అది చెడిపోయింది, అన్బ్యాలెన్స్ అయిపోయింది అంటే అతని పూర్తి ఆరోగ్యం అంతా కూడా నాశనం అయిపోతుంది, అన్బ్యాలెన్స్ అయిపోతుంది. మరి మన కడుపును మనం ఎప్పుడు కూడా బ్యాలెన్స్ గా ఉంచుకోవాలి. ఆ కడుపును చెడిపోకుండా, హద్దులు మీరకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ప్రవక్త గారు అదే అల్లాహ్ తఆలా అదే సూత్రం చెప్పడం జరిగింది. వకులు వష్రబు, తినండి, తాగండి, వలా తుస్రిఫు, కానీ హద్దులు మీరకండి. తినడంలో, తాగడంలో హద్దులు మీరడం ఏంటండి? దీని కూడా హద్దు ఉందా? అవును, ఉన్నాయి. తినడం, తాగడం కూడా హద్దు ఉన్నాయి. ఏంటని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం తెలియజేశారు? ఈ యొక్క కడుపులో 3 భాగాలు, అంటే ముఖ్యంగా ఏం చెప్పారంటే తినటం ఏదైతే ఉందో లుక్మతాన్, అంటే కొన్ని ముద్దలు మాత్రమే తినాలి. మనం ఏదైతే కలుపుకొని ఒక్కొక్క ముద్ద నోట్లో పెట్టుకుంటామో అవి కొన్ని ముద్దలై ఉండాలి. జస్ట్ మనం కొన్నిసార్లు మాత్రం తినాలి. లుక్మతాన్ అంటాం. ఒక ఒక లుక్మా అంటే ఒక 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 మనం పెట్టుకోవడం ఉన్నట్టు. ఇలా కొన్ని మాత్రమే తినాలి. అంటే మన చెయ్యి కొన్నిసార్లు మాత్రమే వెళ్ళాలి. ఇక అంటే మన యొక్క పొట్టలో, కడుపులో ప్రవక్త చెప్పారు 3 భాగాలు చేసుకోవాలి. ఒకటి ఆహారం కొరకు, రెండవది నీళ్ళ కొరకు, మూడవది గాలి కొరకు అని. అంటే మనం మొదటిది మాత్రమే నింపుకోవాలి. అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు జస్ట్ లుక్మతాన్ అని చెప్పారు. లుక్మతన్ అంటే కొన్ని మాత్రమే, ముద్దలు మాత్రమే తినండి, కొన్ని ముద్దలు మాత్రమే తినండి అన్నారు. కాబట్టి అంతవరకు సరిపెట్టుకుంటే సరిపోతుంది. ఆకలి అనేది మిగిలి ఉండాలి. ఇక మనకు ఒక భాగము కడుపులో ఉన్నటువంటి 3 భాగాల్లో ఒక భాగము ఆహారము, తిండి ఏదైనా కావచ్చు, లేదా నీరు, మూడవది ఖాళీ ఎంప్టీగా ఉంచాలి. అయితే మనం ఏం చూస్తున్నాం, వలా తుస్రిఫు అంటే ఈ రోజుల్లో ఈ 3 భాగాలను పూర్తిగా నింపేస్తున్నాం. పొట్ట నిండా తింటాం. తినండి, కడుపు నిండా తినండి అంటే కడుపు నిండా కడుపు పట్టేసరికి తింటాం అన్నట్టు. తినేసిన తర్వాత ఇంకెలా తింటామంటే నౌజుబిల్లా గొంతుకు వచ్చే వరకు తింటాం. అలా ఉంది మన పరిస్థితి ఈ రోజు తిండి ప్రేమికులు. వలా తుస్రిఫు అంటే మనకు ఇంతవరకు హద్దు. కేవలం కడుపులో 3 భాగాల్లో 3 భాగం ఆహారం తినండి, ఒక గంట తర్వాత నీళ్ళు తాగండి, ఆ తర్వాత వదిలిపెట్టండి. ఆకలి కాస్త మిగిలి ఉండాలి. కొద్దిగా మాత్రమే తినాలి. కొన్ని మెతుకులు, కొన్ని ముద్దలు మాత్రమే తినాలి. కడుపు నిండా పీకల దాకా తినకూడదు. వలా తుస్రిఫు అంటే ఇక్కడ ఇదే హద్దులు మీరకండి అంటే మనం అదేం పట్టించుకోము, ఫుల్ తినేస్తాం. మళ్ళీ ఇప్పుడు తిన్న తర్వాత ఒక అర్ధ గంట తర్వాత మళ్ళీ మళ్ళీ స్వీట్ తింటాం, మళ్ళీ అది తింటాం, ఇది తింటాం. అంటే చూడండి, ఒక లైఫ్ స్టైల్ కొంతమంది అలా ఎలా ఉంటారంటే తిండి కోసం పుట్టాడా అన్నట్టు ఉంటారు. తింటే ఉంటాం.
మళ్ళీ ఏంటి, ఇప్పుడు మనము మధ్యాహ్నం కొద్ది తిన్నాము, ఇంకో గంట ఇంకేదో ఇస్తాం, మళ్ళీ అది చేస్తాం అంటే సుబ్హానల్లా, ఇది ఒక పొట్టనా లేదా ఇది కోటనా లేదా గుట్టనా అన్నట్టుగా వేస్తూనే ఉంటారు కొంతమంది. సోదరులారా, ఇది తప్పు మనం చేస్తుంది. అల్లాహ్ తాలా చెప్పిందంటే కులు వష్రబు వల తుస్రిఫు అంటే తినండి, తాగండి, అద్దులు మీరకండి, అతిగా చేయకండి, అతిగా తినకండి అని అర్థం. అతిగా తినకండి, అన్ని లిమిట్ లో ఉండాలి, ఆకలి మిగిలి ఉండాలి. నీళ్లు కూడా మనకు ఎంతవరకు అవసరం ఉంటుందో, దాహం వేస్తుందో అంతవరకు, ప్రతిదీ కూడా అంతేవరకు తినాలి. సోదరులారా, ఇది తిబులో అంటే ఆరోగ్యంలో, తిబులో వైద్యంలో ఇది ఒక సువర్ణాక్షరాలతో రాయబడేటువంటి ఒక విషయం. అల్హమ్దులిల్లాహ్, దీనిపైనే పూర్తి ఆరోగ్యం, ఈ ఆయత్ పైన పూర్తి ఆరోగ్యము అనేది ఉంది. తిబ్ అనేది ఉంది, ఆరోగ్య శాస్త్రం అనేది దీనిపైనే ఉంది. కాబట్టి మన యొక్క కడుపు ఎప్పుడైతే చెడిపోతుందో అప్పుడే ఆరోగ్యం మొత్తం చెడిపోతుంది. పొట్ట నిండా తిన్నాం అనుకోండి, ఏమవుతుంది, ఓవర్ వెయిట్, మనలో గ్యాస్ తయారవుతుంది. మరి ఏంటంటే ముందుగా పొట్ట వస్తుంది, లావు అయిపోతారు, వ్యాధులు వచ్చేస్తాయి, గ్యాస్ ఫామ్ అవుతుంది, నవ్వులు ఎన్నో ఉన్నాయి. దీనివల్ల ఏమవుతుంది, అదే కబ్జ్ అవుతుంది. అంటే ఏంటది, మలబద్ధకం అనేది వస్తుంది, మోషన్స్ సరిగా ఫ్రీగా ఉండవు. ఇవన్నీ సమస్యలన్నీ కూడా పుట్ట ద్వారానే వస్తాయి. ఈ పుట్ట వల్లనే మళ్ళీ గ్యాసెస్ ఫామ్ అవడం వల్ల నొప్పులు, బాడీలో నొప్పులు వస్తాయి. కొంతమంది కూడా చూడండి, నోటిపోత వస్తుంది. ఇవన్నీ కూడా కడుపులో వేడి అవడం వల్ల వస్తుంది. ఇలా ప్రతిదీ కూడా కడుపులో ఓ మనం హద్దులు మీరి బొడను వేయడం వల్ల, వేస్తూ పోవడం వల్ల కడుపులో ఏమవుతుంది, శక్తిని మించిన భారం అయిపోతుంది ఆ ఒక పూర్తి పార్ట్స్ కి. దానివల్ల పూర్తి యొక్క వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ అంతా నాశనం అయిపోతుంది. ఇక కడుపు, జీర్ణ వ్యవస్థ ఎప్పుడైతే నాశనం అయిపోతుందో, ఇక అన్ని రోగాలు కుప్పలాగా మనకు బాడీ తయారవుతుంది. కాబట్టి సోదరులారా, ఇక్కడ మనకి ముఖ్యమైనది మన యొక్క కడుపుకి, మన యొక్క జీర్ణ వ్యవస్థ ఏదైతే ఉందో దానికి కొద్దిగా మాత్రమే పనివ్వాలి, కొద్దిగా మాత్రమే పనివ్వాలి. ఎవరైనా చూడండి అంతే, ఒకేసారి మనం ఏదైనా కూడా పని చేయలేము, కొద్దిగానే చేయగలుగుతాము. కాబట్టి మన యొక్క బాడీ పెట్టడం విధానం కూడా అలానే ఉంది. అందుకోసమే టిప్ అనేవారు అదే అన్నారు. ఈ యొక్క సూత్రం ఏదైతే ఉందో, వకులు వష్రబు వలా తుస్రిఫు ఇన్నల్లాహ లా యుహిబ్బుల్ ముస్రిఫీన్, దీనిపైనే ఈ యొక్క శాస్త్రం అనేది ఉంది. అంటే ఒక సగం జ్ఞానం. కాబట్టి మనం ఆరోగ్యంగా ఉండాలంటే ముందు మనము మన జీర్ణ వ్యవస్థను చక్కబెట్టుకోవాలి. కొద్దిగా మాత్రమే తినాలి, కొద్దిగానే తినాలి, ఆకలి వేసినప్పుడే తినాలి. సుబ్హానల్లాహ్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అలా చేసేవారు, సహబాలు అలా చేసేవారు. అంతేకాదు అల్హమ్దులిల్లాహ్, మీరు కనుక అల్హమ్దులిల్లాహ్ మన యొక్క తస్కియతు నఫ్సు అంటే మన యొక్క ఆత్మను పరిశుద్ధపరచుకోవడానికి విషయంలో చూస్తే కూడా అందులో కూడా ఒక పార్ట్ ఏంటంటే కొద్దిగా తినడము, కొద్దిగా మాట్లాడడము, కొద్దిగా నిద్రపోవడం, ఇవన్నీ కూడా ఉన్నాయి. అల్హమ్దులిల్లాహ్, మన ఆరోగ్యమైన ప్రభావం చూపేది కూడా. అతిగా ఏది చేయకూడదు, అతిగా ఏది తినకూడదు. కాబట్టి ఇక్కడ మనం అతిగా భోజించకూడదు. ఇందులో కూడా అల్హమ్దులిల్లాహ్ మన ఆరోగ్యం అనేది ఉంది. ఇక మన యొక్క పరిశుభ్రత మరియు ఆహారం, ఈ రెండింటి తర్వాత సోదరులారా, ఇంకొక విషయం ఏంటంటే ఆహారం విషయంలో ఈ రోజుల్లో చాలా మన యొక్క ప్రస్తుతం, ఆ రోజుల్లో అల్హమ్దులిల్లాహ్ అంటే మన పూర్వీకుల్లో ఎప్పుడైతే ఇప్పుడు అంతా డెవలప్ కాలేదు, కెమికల్స్ కాలేదు, ఆ రోజుల్లో అల్హమ్దులిల్లాహ్ చాలా ప్యూర్ గా నేచురల్ కలిగే హలాలంతో అనేది అప్పుడు ఆసక్తిలో ఉన్నాయి. కానీ ఈ రోజుల్లో ఏంటంటే నౌజుబిల్లా ప్రతి వస్తువులో కూడా మన మన మనుషులు అంటే కెమికల్స్ కలుపుతున్నారు. అందులో కూడా నౌజుబిల్లా పంది కొవ్వును కలుపుతున్నారు. ఇక్కడ ఈ విషయం పెట్టుకొని, హలాల్ అంటే ధర్మ సమ్మతమైనవి, అల్లాహు తాలా వేట నిషేధించాడో ఆ నిషేధించబడ్డ వస్తువు నుండి ఏ వస్తువు తయారైనా అందులో ఏది కలిపినా అది మనకు హరాం అవుతుంది అని ఈరోజు చాలా మంది గుర్తించారు. ఉదాహరణకి రక్తం హరాం, మరి అదే విధంగా పంది మాంసము, పంది పూర్తిగా హరాం, మరి దాంతో చేపట్టేటి విషయాలన్నీ కూడా హరాం అవుతాయి. ఇలా మనకు మనిషికి హాని కలిగించేవి మరి అల్లాహ్ తాలా దేన్ని హరాం చేశాడో ఆ హరాం చేసినటువంటి వస్తువుల్లో నుండి, జంతువుల్లో నుండి కొన్ని తీసుకొని మళ్ళీ ఒక ప్రొడక్ట్ చేస్తున్నారు, అది కూడా హరాం అవుతుంది. కానీ ఈ రోజుల్లో చాలా మంది ముస్లింలు అంత డీప్ గా ఆలోచించట్లేదు, అంత అలర్ట్ గా ఉండట్లేదు, ఏది పడితే తింటున్నారు. మరియు నౌజుబిల్లా అంతగా చింతమంచులు. కాబట్టి ఇవన్నీ కూడా మనం సూక్ష్మంగా ఆలోచించాల్సి ఉంటుంది. కాబట్టి ప్రోడక్ట్ ఏదైతే తీసుకుంటున్నామో ఆ ప్రోడక్ట్ ని చూసుకునే ముందు చూసుకోవాలి, అది పంది కొవ్వుతో తయారు చేయబడలేదు కదా, పంది యొక్క వస్తువులు వాడట్లేదు కదా, ఇవన్నీ చూసుకోవాలి. ఈరోజు కాస్మెటిక్ వస్తువులు ఏవైతే ఉన్నాయో
కాస్మోటిక్ అంటే ఒక బ్యూటీ పార్లర్ సంబంధించిన విషయాలన్నీ కూడా అవన్నీ కూడా మాక్సిమం పంది యొక్క కొవ్వు నుండి మరి వాటి నుండి తయారు చేయబడ్డ లిప్స్టిక్స్ కానివ్వండి, క్రీమ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా కానీ చాలా మంది వీటి గురించి తెలియదు. మరియు అక్కడ ఏవైతే వాడతారో క్రీమ్స్ కానీ మిగతావన్నీ కూడా వాటిపైన రాసిపెట్టి ఉంటుంది కూడా, కోడ్స్ ఉంటాయి కూడా. ఇవన్నీ కూడా మనం చాలా శ్రద్ధగా ఉంటుంది చూసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనది. దీనివల్ల మనం ఆరోగ్యం చెడిపోతుంది, వీళ్ళ మన యొక్క ఆధ్యాత్మిక జీవితంపై కూడా ఎఫెక్ట్ పడుతుంది. హరాం మరియు పరిశుభ్రమైనవి ధర్మ సమ్మతమైన వస్తువులు తినకపోవడం వల్ల మన అనారోగ్యం అవుతాము. మరి మన ధార్మికత పట్ల కూడా విశ్వాసం కూడా క్షీణించిపోతుంది. దీనిపైన కూడా ఒక అవినాభావ సంబంధం ఉంది. ఇక మొదటిది పరిశుభ్రత, రెండవది ఆహారము, తర్వాత మూడవది ఆరాధనలు కూడా. ఏంటి ఆరాధనలకు ఆరోగ్యానికి సంబంధం ఏంటి అంటే, అవును చాలా ఉంది. ఆరాధనలు కూడా చాలా సంబంధం ఉంది సోదరుడు. వల్ల దీన్ని గుర్తించడమే సుబ్హానల్లాహ్ చాలా ముఖ్యమైనది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విషయాన్ని మనకి ఎంతగానో ఈ విధంగా కూడా మన ప్రవక్త గారు చెప్పడం జరిగింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, అలైకుం బిమా తుతియఖూన్, మీ పైన మీరు ఎంతగా శక్తి ఉందో అంతవరకు మాత్రం మీ పైన బాధ్యత ఉంది, అంతవరకు మాత్రం అల్లాహ్ను ఆరాధించండి. వవల్లాహి లా యమిల్లుల్లాహు హత్తా తమీలు, మనము ఆరాధన చేసి మనం అలసిపోవచ్చు, కానీ అల్లాహ్ అలసిపోరు. కాబట్టి అల్లాహ్ ఏం చెప్పేటంటే, మిమ్మల్ని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి, ఆరోగ్యాన్ని డిస్టర్బ్ చేసేంతగా మీ అనారోగ్య స్థితి వెళ్ళేంతగా మీరు ఆరాధన చేయకండి. అంటే ఎంత స్తోమత ఉందో, ఎంత లిమిట్లో చేయగలుగుతామో, అనారోగ్యానికి గురి కాకుండా ఆరోగ్యం అనేది డిస్టర్బ్ కాకుండా చేయగలుగుతాం, అంతమే చేయాలని ప్రవక్త గారు చెప్పడం. దీన్ని బట్టి తెలుసుకోండి. ఆ ఆరోగ్య పరీక్షలో ఆరాధనలు కూడా, అంటే ఆరాధనలు చేయటం వల్ల ఆరోగ్యం మన యొక్క ఆరోగ్యం ఉంటుంది. మరియు ఈ ఆరోగ్యానికి హాని కలిగించే విధంగా మనం ఎక్కువగా కూడా చేయకూడదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్తున్నారు, అబ్దుల్లా బిన్ అమర్ బిన్ ఆస్ రదియల్లాహు తఆలా అన్హు గారు, అబ్దుల్లా బిన్ అమర్ బిన్ ఆస్ రదియల్లాహు తఆలా అన్హు గారు చాలా గొప్ప ఆరాధికుడు, అంటే ఆరాధించేవాడు, ఆబిద్, గొప్పగా అల్లాహ్ను ఆరాధించే దాసుడు అన్నాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలిసిపోయింది, అతడు ఎప్పటికీ రోజా, అంటే నేను ప్రతి రోజు కూడా ఉపవాసం ఉంటాను, నేను జీవించి ఉన్నంత వరకు ఉపవాసం ఉంటాను అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలుస్తుంది. అలా అన్నాడని ప్రవక్త గారు మనకు పిలిపిస్తారు అనుకోను. పిలిపించిన తర్వాత ఇలా అంటారు, ఫలా తఫ్అల్ సుబ్న్ ఆఫ్తార్, నువ్వు అలా చేయకు. అంటే జీవితాంతం ఉపవాసం ఉండడం, అంటే ప్రతిరోజు కూడా ఉదయం ప్రతిరోజు కూడా సేరీ చేస్తున్నాడు, ఇఫ్తార్ అంటే ప్రతిరోజు కూడా అతను ఉపవాసం పాటించడం, ఇది సరైన విషయం కాదు. ప్రవక్త గారు అలా చేయకు. ఏమన్నారు, నీవు ఉపవాసం పాటించు, కొన్ని రోజులు వదిలిపెట్టు. మరి ఆ తర్వాత హోం వనం, అదేవిధంగా నీవు నమాజ్ కూడా సల్పు రాత్రి వేళ, మరియు హాయిగా నిద్ర కూడా పో. ఫఇన్న లిజసదిక అలైక హక్కా, ప్రవక్త గారు అన్నారు, నీ యొక్క శరీరం పైన కూడా నీ యొక్క హక్కు ఉంది, దాని యొక్క హక్కు అనేది ఉంది. అదే విధంగా నీ కళ్ళ పైన కూడా దాని యొక్క హక్కు ఉంది, నీ యొక్క భార్య పైన కూడా నీ పైన హక్కు ఉంది, అదే విధంగా నీ యొక్క కుటుంబీకుల పైన నీ యొక్క హక్కు ఉంది అని ప్రవక్త గారు బోధించడం జరుగుతుంది. అంటే కేవలం ఆరాధనే అనేది కాదు, వాటన్నిటి శరీరం పైన కూడా హక్కు ఉంది, కళ్ళ పైన కూడా హక్కు ఉంది, అదే విధంగా నీ శరీరం పైన, నీ భార్య పిల్లల పైన, అంటే ఎవరి హక్కులు వారికి నిర్వర్తించాలి కదా. కాబట్టి ఇప్పుడు నువ్వు ఆరాధనలోనే నిమగ్నమై ఉంటే మరి నీ భార్య, నీ పిల్లలు ఆధారపడ్డ వాళ్ళు ఎలా అని ఈ విధంగా హితబోధ చేయడం జరిగింది. కాబట్టి సోదరి ఉన్నారా, మనం పూర్తిగా ఆరాధనలోనే పూర్తిగా నిమగ్నం అయిపోవడం అలానే కాదు, మరియు స్థాయికి మించి, శక్తికి మించి ఆరాధన చేయడం కూడా మంచిది కాదు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలపడం జరిగింది. దీన్ని బట్టి ఏంటంటే ఇక్కడ తెలిసేది, ఇక్కడ మనము హాయిగా నిద్ర కూడా పోవాలి, తహజ్జుద్ నమాజ్ కూడా చేసుకోవాలి. అదే విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అందుకనే చెప్పారు కదా, రమదాన్ ఉపవాసాలు మాత్రమే విధించబడ్డాయి. ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రతిరోజు, ప్రతి వారంలో సోమవారం, గురువారం ఉపవాసం పాటించేవారు, ప్రతి నెలలో 13, 14, 15 పాటించేవారు. ఇలా చేయడం అనేది చాలా ముఖ్యంగా ఆరాధనలో కూడా నమాజ్ వల్ల కూడా అల్హమ్దులిల్లాహ్ నుంచి అతని యొక్క ఆరోగ్యం ప్రాప్తమవుతుంది. నమాజు ఒక స్థితిగతుల గురించి కూడా ఎంతో మంది శాస్త్రవేత్తలు ఇప్పటికీ మాట్లాడి ఉన్నారు. అల్హమ్దులిల్లాహ్ నిల్చోవడము, మళ్ళా తలలో నుంచి వంగడము, ఆ తర్వాత మళ్ళీ
సజ్జిదా అనేది సాష్టాంగం చేయడం, ఈ స్థితి అనేది చాలా ముఖ్యము. ఆరోగ్యం అనేది ఉంటుంది. ప్రతి ఒక్క పార్ట్ అనేది కూడా శరీరంలో ప్రతి కూడా అల్హమ్దులిల్లాహ్ సరఫరా అవుతుంది. ప్రతి ఒక్క పార్ట్ కూడా అవయవానికి కూడా అల్హమ్దులిల్లాహ్ పని అనేది కలుగుతుందని చాలా శాస్త్రం చెప్పడం జరిగింది. అల్హమ్దులిల్లాహ్ మనం ఆ ఉద్దేశంతో నమాజ్ అనేది చేయము అల్లా దయ వల్ల. అలాంటి ఉద్దేశంతో కూడా మనం చేయకూడదు. అల్లా ఆరాధన దీని వల్ల కూడా ఆరోగ్య ప్రభావం ఉంది. అంతేకాకుండా అల్లాహ్ అజ్జ వజల్ల ఏదైతే సంవత్సరంలో ఒక నెల మనకి పెట్టడం ఉంది రోజా ఉపవాసము, దాని వల్ల కూడా అల్హమ్దులిల్లాహ్ పూర్తి బాడీ అనేది రిఫ్రెష్మెంట్ అవుతుంది, సర్వీసింగ్ అవుతుంది. దీనివల్ల ఎన్నో బ్యాక్టీరియా అనేది ఏవైతే ఉందో, మరి ఏవైతే మన కడుపులో కానీ శరీరంలో కానీ కూడుకున్నటువంటి బ్యాక్టీరియాలు కానీ లేదా చెడు యొక్క కణాలు కానీ ఇవన్నీ కూడా అల్హమ్దులిల్లాహ్ వాటి వల్ల పూర్తిగా నాశనం అయిపోతాయి. ఇది అనేది కూడా అల్హమ్దులిల్లాహ్ అల్లాహ్ తరపున వచ్చింది. దీన్ని కూడా ఈ రోజుల్లో సైన్స్ అనేది కూడా నమ్ముతూ ఉంటారు. ఇక అదే విధంగా ఆరోగ్య విషయంలో కూడా ప్రభుత్వం గారు చెప్పారు, ఏదైనా ఒక దేశంలో కానీ ప్రాంతంలో కానీ ఒక అంటువ్యాధులు ప్రబలిపోయాయి, తావున్ అంటాము. మనకి ఏదైతే కరోనా వచ్చిందో అలాంటి విధంగా వస్తే ప్రవక్త గారు అలాంటి విషయాలు కూడా చెప్పడం జరిగింది. ఇదా సమిఅతుం బిత్తావున్ బిఅర్ది ఫలా తద్ఖులుహా. ఒకవేళ అలాంటి మీరు ఏదైనా విన్నారు, ఏదైనా అంటువ్యాధులు ప్లేగు వ్యాధులు వచ్చినాయని వింటే మీరు అలాంటి ఒక నగరంలోకి వెళ్ళకండి. ఎందుకంటే దాని వల్ల మనం కూడా ప్రభావితం అవుతుంది, దానివల్ల మన ఆరోగ్యం కూడా చెడిపోతుంది. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలాంటి విషయాలు కూడా తెలపడం జరిగింది. కాబట్టి సోదరులారా, మనం ఇలాంటి విషయాలు కూడా పాటించాలి. ఆరాధనలు శక్తి మించి చేయకూడదు. మరి అల్హమ్దులిల్లాహ్ అలానే పూర్తి వదిలిపెట్టకూడదు. ఆరాధనలు చేయడం వల్ల అల్హమ్దులిల్లాహ్ మనకు ఆరోగ్యం ఉంటుంది. మరి ఆరోగ్యము ఎక్కడ నష్టపడకూడదని అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పడం జరిగింది. అందుకోసమే మనకు శీతాకాలం కానివ్వండి, వర్షాకాలం కానివ్వండి, లేదా వేసవి కాలం కానివ్వండి, అందులో మన ఆరోగ్య పరీక్ష కొరకు కూడా ప్రవక్త గారు చెప్పడం జరిగింది. అల్హమ్దులిల్లాహ్ ఏ విధంగా పాటించాలి, మరి సహాబాలు ఏ విధంగా జాగ్రత్త తీసుకునేవారు, ఇవన్నీ కూడా మనకు హదీసులో ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మనకు ఆరోగ్యాన్ని సూచిస్తుంది. ఇక సోదరులారా, 4వ మర్యాద ఏంటంటే మనం దుఆ కూడా చేస్తూ ఉండాలి. దుఆ చేస్తూ ఉండాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉదయం సాయంత్రం చదివే దుఆల్లోనూ, మరి అదే విధంగా అత్యధికంగా వేడుకోవాల్సిన దుఆలు కూడా మనం నేర్పడం జరిగింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు, సల్లల్లాహుల్ ఆఫవ వల్ ఆఫియా. మీరు అల్లాహ్ తఆలాతో మరి శాంతి భద్రతలను, ఆరోగ్యాన్ని గురించి మీరు అల్లాహ్తో వేడుకోవండి. ఇన్న అహదన్ లమ్ యు'తి బఅదల్ యకీన్ ఖైరన్ మినల్ ఆఫియా. ఇక మేలు తర్వాత, సన్మార్గం తర్వాత అల్లాహ్ తఆలా ఎవరికైనా ఏదైనా అనుగ్రహం ప్రసాదించిందంటే అది మాత్రం ఆఫియత్ అంటే సుఖము, ఆరోగ్యం మాత్రమే అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేయడం జరిగింది. మరొక హదీసులో ప్రవక్త చెప్పారు, పూర్తి భూమి ఆకాశాల్లో ఉన్న అనుగ్రహాలన్నీ కూడా అంటే ఇహపరలోకాలకు సంబంధించిన 6 అనుగ్రహాలన్నీ కూడా అతడికి ఇవ్వబడ్డాయి. అతడు ఆఫియత్ గురించి అడగాలి. ఆఫియత్ అంటే సుఖము, ఆరోగ్యం గురించి, రక్షణ గురించి అడగాలని. అందుకోసమే దుఆ ఏముంది, అల్లాహుమ్మా ఇన్నీ అస్అలుకల్ అఫ్వ వల్ ఆఫియత ఫిద్ దున్యా వల్ ఆఖిరా. అల్లాహుమ్మా ఇన్నీ అస్అలుకల్ అఫ్వ వల్ ఆఫియత ఫి అహ్లి ఫి మాలి అని దుఆ ఉంది. అల్లాహుమ్మ ఉస్తర్ ఔరాతి వ అమిన్ రవాతి. అల్లాహుమ్మ ఇహ్ఫజ్ మిన్ బైని యదయ్య వ మిన్ ఖల్ఫి వ అన్ యమీని వ అన్ షిమాలి అనే దుఆ కూడా ఉంది. సూక్ష్మంగా లేదా షార్ట్ గా అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుకల్ అఫ్వ వల్ ఆఫియత ఫిద్ దున్యా వల్ ఆఖిరా ఇంతవరకు కూడా చదవచ్చు. అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుకల్ అఫ్వ, మన్నింపును గురించి అల్లాహ్ని అడుగుతున్నాను, ఆఫియత్ అడుగుతున్నాను, సంరక్షణ అనేది, సంక్షేమం అనేది నేను అర్థిస్తున్నాను అని. అల్లాహుమ్మ ఇన్ని అస్అలుక ముఆఫాత ఫి దున్యా వల్ ఆఖిరా. వల్ ముఆఫాత్ ఈ యొక్క పదం కూడా వచ్చింది. ఇలా కూడా మనం అల్లాహ్ తఆలాతో దుఆ చేయొచ్చు. మరొక హదీస్ వచ్చింది, ఇది కొంతమంది సహీ అన్నారు, కొంతమంది మాత్రము సహాబాలు పాటించేవారు అని అన్నారు. అల్లాహుమ్మ ఇన్ని అస్అలుక సిహ్హత వల్ ఇఫ్ఫత వల్ అమానత వ హుస్న ఖులుక్. ఈ దుఆ కూడా ఉంది. వల్ల నేను ఆరోగ్యాన్ని వేడుకుంటున్నాను. అల్లాహుమ్మ సిహ్హత వల్ ఇఫ్ఫత, మరియు సౌశీల్యతను కోరుకుంటున్నాను, మంచి నైతిక విలువని కోరుతున్నాను నీ గురించి అని ఈ విధంగా అల్లాహ్ తఆలాతో వేడుకోవడం కూడా ఉంది. కాబట్టి మనందరం కూడా ఆరోగ్యాన్ని కూడా అల్లాహ్తో వేడుకోవాలి. అల్లాహుమ్మ ఆఫిని ఫీ బదని, అల్లాహుమ్మ ఆఫిని ఫీ సమీ'i, అల్లాహుమ్మ ఆఫిని ఫీ బసరి అనే దుఆ కూడా ఉంది. అల్లాహుమ్మ ఇన్ని అస్అలుక ఆఫిని ఫీ బదని, వల్ల నా శరీరంలో సంరక్షతను, ఆరోగ్యాన్ని ప్రసాదించు, నా చెవుల్లోనూ నా చూపుల్లో కూడా అల్లాహ్ సంరక్షతను అనుగ్రహించు అని ఈ విధంగా దుఆ చేయాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా బనీ ఇస్రాయిల్ చెప్పడం జరిగింది, ఇన్న సమఅ వల్ బసర వల్ ఫుఅద కుల్లు ఉలైక అన్హు మస్ఊలా. ఈ యొక్క కళ్ళు, చెవులు, హృదయం ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అల్లాహ్ తఆలా తరపున మనకి ఇవ్వబడ్డటువంటి అమానతులు, అనుగ్రహాలు. వీటి గురించి కూడా రేపు ప్రళయదిన
అడగబడుతుంది. అంటే ఈ రోజుల్లో చూడండి, నాజుబిల్లా మనిషి స్వయంగా కూర్చొని మన ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటున్నాడు. చూడండి, అల్లాహ్ తాలా కళ్ళ విషయంలో అంటే చూడండి, మొబైల్స్ వచ్చాయి. ఈ రోజుల్లో జాబ్ చేసేవారు ఉన్నారు, పొద్దస్తమానం కంప్యూటర్లు పెట్టుకొని లేదా మొబైల్ చూసుకుంటారు, కళ్ళన్నీ లావెక్కిపోతాయి, నీరు కారుతూ ఉంటాయి. దీనివల్ల నాజుబిల్లా ఆరోగ్యం చెడిపోతుంది. చెవుల ద్వారా అంటే ఇక మ్యూజిక్ చూడడము, టీవీ చూడడము, రకరకాల ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ చూడడం కళ్ళ ద్వారా, వీటన్నిటి వల్ల నాజుబిల్లా ఇదంతా కూడా మిస్యూజ్ అని అర్థం. కాబట్టి ఈ విధంగా దీనివల్ల ఒకటి మనం ఉన్నటువంటి ఒక ముఖ్యమైన ఆరోగ్యం నాశనం అయిపోతుంది. తీరిక అనేది కూడా టైం ఉందో, ఫ్రీ టైం ఏందో అది కూడా నష్టం అయిపోతుంది. మన జీవితం గడిచిపోతుంది. ఇటువంటి నష్టాలు తప్ప లాభాలు ఏవి కాదు. కాబట్టి ఇలా కూడా అల్లాహ్ తఆలాతో దువా చేయాలి. అల్లాహుమ్మా ఇన్ని అస్అలుక అల్-అఫ్వ వల్ ఆఫియత ఫిద్ దున్యా వల్ ఆఖిరా. అల్లాహుమ్మా ఇన్ని అస్అలుక ఆఫిని ఫి బదని వ ఆఫిని ఫి వసరి అని దువా కూడా మనం అల్లాహ్ తాలా వేడుకుంటూ ఉండాలి. ఈ విధంగా సోదరులు ఉన్నారు, మనం కూడా అల్హమ్దులిల్లాహ్ పరిశుభ్రంగా ఉండాలి, మంచి ఆహారాన్ని తీసుకోవాలి, మరియు ఆరాధనను అల్లాహ్ తఆలాతో చేస్తూ ఉండాలి. తలకు మించిన శక్తి మించిన ఆరాధనలకు దూరంగా ఉండాలి. అల్లాహ్ అజ్జ వ జల్లతో వేడుకుంటూ ఉండాలి. ఇవి అల్హమ్దులిల్లాహ్ ఇస్లాం మనందరికీ ఆరోగ్యవంతపు జీవితాన్ని, ఆరోగ్యంగా ఉండేందుకు చూసినటువంటి ఒక సూచనలు, మర్యాదలు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ కూడా వీటిని గ్రహించి మరింతగా తెలుసుకొని వీటిని ఆచరిస్తూ మరియు ఆరోగ్యకరమైన జీవితాన్ని జీవించే భాగ్యాన్ని అలా అనుగ్రహించుగాక. ఆరోగ్యంగా ఉంటేనే మనం సత్కార్యాలు చేయగలుగుతాము, మరి ప్రతి ఒక్క విషయం కూడా మనం చేయగలుగుతాము. కాబట్టి అల్లాహ్ తఆలా యొక్క అనుగ్రహంతో ఆరోగ్య మహాభాగ్యాన్ని గుర్తించి చెడు వస్తువులకి మరి హరాం విషయాలకు దూరంగా ఉంటూ మనం ఆహార విధానాలతో పాటు ఆరాధన విధానాలతో పాటు మరి పరిశుభ్రంగా ఉంటూ పరిశుభ్రత కలిగినటువంటి జీవితాన్ని అన్ని రకాలుగా షిర్కు నుండి, బిదాత్ నుండి, ఖురాఫాత్ నుండి, సూదు, వడ్డీ, వ్యభిచారం, మరి మన యొక్క శరీరాన్ని, ఆరోగ్యాన్ని, మన మైండ్ని నాశనం చేసేటటువంటి డ్రగ్స్ ఉన్నాయి, మరి మత్తు పానీయాలు ఉన్నాయి, మరియు నౌజుబిల్లా ఈ రోజుల్లో వ్యభిచారం ఉంది, అక్రమ సంబంధాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా నౌజుబిల్లా, ఇవన్నీ కూడా మన ఆరోగ్య నాశనం చేస్తాయి. డ్రగ్స్ కానీ, తాగుడు కానీ, జూదం కానీ, బీడీలు కానీ, ఇవి గుట్కాలు కానీ, ఇవన్నీ కూడా నాశనం అవుతుంది. ఒక సూత్రం ఎలాగైతే ఉందో గుర్తుపెట్టుకోండి, వకులు వష్రబు వలా తుస్రిఫు, తినండి, తాగండి, కానీ అది ఆ హద్దులు మేరకండి. అదే విధంగా వలా తహ్లుకు బి ఐదియకుం ఇల తహలుక వలా తుల్కు బి ఐదికుం ఇల తహలుక, అంటే మీ చేతులు మనం నాశనం చేసుకోకండి. చేతులారా ఈరోజు మనము అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నాము, రోగాలను కొని తెచ్చుకుంటున్నాము. ఇస్లాం సూచించినటువంటి ఒక విధానాలను, మర్యాదలను, పద్ధతులను తెలుసుకోకుండా పాటించకపోవడం వల్ల చేతులారా మనం నష్టపరుచుకుంటున్నాము. డబ్బు పరంగా కూడా, ఆరోగ్య పరంగా కూడా, ప్రాణపరంగా కూడా చేసుకుంటున్నాము. కాబట్టి సోదర సోదరిమల్ల వీటన్నింటి కూడా దూరంగా ఉండండి. ఇస్లాం అనేది వీటన్ని హరాం చేసింది, నిషేధించింది. తాగడం కానీ, జూదం కానీ, తర్వాత వ్యభిచారం కానీ, అక్రమ సంధాలు కానీ, చెడు చూపులు చూడడం కానీ, అశ్లీల మాట్లాడు, నీతి భావ్య మాటలు, ఇవన్నీ కూడా మన యొక్క ఆరోగ్యం పైన తీవ్రమైనటువంటి ప్రభావం చూపుతాయి. దీనివల్ల నాశనం అయిపోతారు. మనిషి ఆరోగ్యం కాదు, చనిపోతాడు. నౌజుబిల్లా. దీనివల్ల మరి అతని కుటుంబీకులు నష్టము, ధార్మికంగా కూడా నష్టము, మరి యొక్క పాపం చేసిన వాడు అవుతాము. కాబట్టి వీటన్నింటి వల్ల విషయం ఎంతో దూరం అయిపోతుంది. చివరికి మనిషి నరకానికి చేరుకుంటాం. అల్లాహు అక్బర్. అల్లాహ్ చాలా మనందరికీ కూడా మన ఆరోగ్యాన్ని, మన విశ్వాసాన్ని నాశనం చేసేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి నుండి కూడా అల్లాహ్ చాలా మందిని కాపాడుగాక. మరియు ఆరోగ్యవంతమైన, సౌశీల్యవంతమైన, మరి పరిశుద్ధమైనటువంటి ఒక జీవితాన్ని కనిపెట్టేటువంటి భాగ్యాన్ని అల్లాహ్ అజ్జ వ జల్ల మనందరికీ అనుగ్రహించుగాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్, వసలామున్ అలల్ ముర్సలీన్, వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.